హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ దమ్ బిర్యానీ 15 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఎగ్స్ ని బాయిల్ చేసి పక్కన పెట్టుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా ఒక బౌల్లో ఆయిల్ హీట్ చేసుకొని స్లైసెస్ గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని వేయించుకోండి. ఇలా బ్రౌన్ గా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. అదే ఆయిల్లో ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ ని వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసి కాస్త వేయించుకున్న తరువాత పక్కన తీసి పెట్టుకోవాలి. ఈ మధ్య ఎగ్స్ ఏంటో బాయిల్ చేస్తున్నప్పుడే సరిగ్గా రావట్లేదు, ఇలా విరిగిపోతుంది. అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక టమోటో పీసెస్ వేసుకోండి. హోల్ గరం మసాలా దినుసులు వేసుకుని టమోటో పీసెస్ సాఫ్ట్ గా మగ్గేంత వరకు వేయించుకోవాలి. పసుపు, ధనియాల పొడి, కారం తగినంత వేసి బాగా కలిపేసుకోవాలి. శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా వేసి ఇవి కాస్త మగ్గేంత వరకు బాగా వేయించుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఇందులో వేసుకొని కప్ పెరుగు వేసుకోవాలి. అంతా బాగా కలిసేలా ఓసారి కలిపేసుకుని పైకి ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. చికెన్ మసాలా వేసుకుని ఓసారి కలిపేసుకోవాలి. కొత్తిమీర తరుగు వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న ఎగ్స్ ని ఇందులో వేసుకొని మసాలా అంతా పట్టే విధంగా ఎగ్స్ కి కలిపేసుకొని దింపేసుకోవాలి. పక్కన ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ ని ఒక బౌల్లో వాటర్ పోసుకొని తగినంత రైస్ క్వాంటిటీకి హోల్ గరం మసాలా దినుసులు వేసుకొని పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మసాలా అంతా మరుగు వచ్చాక నానపెట్టుకున్న బాస్మతి రైస్ ని ఇందులో వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసి మొత్తం అంతా బాగా కలిసేలా ఓసారి కలిపేసుకోవాలి. రైస్ ని ఉడికించుకొని పక్కన పెట్టుకొని ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఎగ్స్ లో రైస్ ని వేసుకోవాలి. రైస్ ని అంతా స్ప్రెడ్ చేసుకొని పుదీనా పైనుంచి వేసుకోవాలి. కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని ఎగ్స్ విరగకుండా ఉండాలంటే ఎగ్స్ ని పక్కన తీసి పెట్టుకోండి. ఈ మసాలాలో రైస్ ని వేసుకుంటే బాగుంటుంది. మూత పెట్టి ఒక 10 మినిట్స్ దమ్ కి పెట్టాలి. అప్పటికప్పుడు అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటే ఎగ్ దమ్ బిర్యానీ ఇన్స్టెంట్ గా టేస్టీగా ఉంటుంది. ఓసారి ట్రై చేసి చూడండి. మూత పెట్టి బరువుని ఉంచి ఇంకో 5 నిమిషాలు దమ్ కి ఉంచాలి. సిమ్ లో పైనుంచి నెయ్యి వేసుకొని 2 నిమిషాలు ఫ్లేవర్స్ అంతా పట్టే విధంగా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఫైనల్ గా రైస్ ని స్లోగా కలిపేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి త్వరగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే అప్పటికప్పుడు చాలా టేస్టీగా దమ్ బిర్యానీ ఎగ్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఎగ్ దమ్ బిర్యానీ పెరుగు రైతాతో సర్వ్ చేసుకున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్. ఓకే, బాయ్ బాయ్.